అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. అందరూ వినాయక చవితి చాలా బాగా చేసుకొని ఉంటారని ఆశిస్తున్నానండి. రేపటి వీడియోలో నేను వినాయకుడిని ఎలా నిమజ్జనం చేశానో చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ వారం రోజుల్లో నేను ఏమేమి హార్వెస్ట్ చేశానో చూపిస్తాను. ఇది వచ్చేసి ఓట్స్ కవర్ అండి. వీటిని కూడా వాడేసుకోవచ్చు. మనము వేస్ట్ నుంచే, కిచెన్ వేస్ట్ నుంచే నేను ఇంత పెంచుతున్నాను. కోకో పీట్ కానీ నీమ్ పౌడర్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. నేను కొంచెం మట్టి, మన కిచెన్ వేస్ట్ అంతే. చూసారా ఎంత బాగా పెంచుకోవచ్చు. వారానికి ఒకసారి అయితే కంపల్సరీగా మనకైతే ఆకుకూర అయితే వచ్చేస్తుంది. ఈ వానలకు నీళ్లు పోసే పని కూడా లేదన్నమాట. ఇక పైన కోసుకొని వద్దామండి. ఈ పైన అయితే ఎక్కడో పోయి లాస్ట్ వీక్ కోసినప్పుడు ముదిరిపోయినట్టుంది. ఈ కాడైతే చాలా బాగా బతుకుతుంది. ఈ ఆకు పొన్నగంటి కూర కోసేసి అది మళ్ళీ నాటేద్దామన్నమాట. అన్నిట్లో ఎక్కడో చోట కాడబెట్టామంటే చాలు, అదే వస్తుంది. తోటకూర, సిలోన్ బచ్చలి, కొద్దిగా అంతా కొంత చింత చిగురు, పొన్నగంటి కూర, మామూలు తోటకూర, ఇవి అన్నీ కలిపి ఒకేసారి వండేస్తాను. పాలకూర, చుక్కకూర చల్లాను కానీ ఈ వానలకి ఎక్కువ ఎదిరిపోయినట్టుంది. ఇదైతే మిక్సీ జార్ అన్నమాట. దాంట్లో కూడా చూసారా ఎన్నిసార్లు కోస్తున్నాను. ఏది పాడైపోయినది మనకు ప్రతి వస్తువు గార్డెన్లో అయితే పనికొస్తుందండి. ఇది పనికిరాదు అనేదే లేదు. అంత బాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వర్షాకాలంలో కనుక నీళ్ళు పోసే పని కూడా లేదు. హాయిగా అవే వచ్చేస్తున్నాయి. నాకు వంకాయలు, నల్లేరు, మళ్ళీ కాకరకాయలు, ఆకుకూర, పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది. ఇదైతే థర్మాకోల్ బాక్సులు. దీంట్లో అయితే ఎన్నిసార్లు కోసానో నేను. పొన్నగంటి కూర అయితే ముదిరిపోయినట్టుగా ఉంటుంది. మనం పెంచేది కాబట్టి లేతగా ఉన్నప్పుడే కోస్తాం కదా. నేను ఎప్పటికప్పుడు ఏది ముదిరిపోనివ్వను, అలాగా వండేసుకుంటానన్నమాట. నల్లేరు కానీ ఏదైనా సరే కొంచెం వచ్చింది మనకు అవుతుంది అంటే వాడేస్తాను. ఇక వంకాయలు అట్లాంటివి 2, 1 అలా వచ్చాయనుకోండి, అవి పచ్చళ్ళలో, పులుసులో వేసేసుకుంటాము. ఎక్కువ వచ్చినప్పుడు కూర చేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చిందో. వర్షాకాలంలో అయితే అసలు ఆకుకూర కొనలేమండి, అంత ఘోరంగా ఉంటుంది. హోల్స్ పడి అంతా. ఇది మందైతే చూసారా ఎంత బాగుందో. ఇది ఒలిచిన తర్వాత ఎంత అయితే చూపిస్తాను. ఎక్కువ వేస్ట్ ఏమీ రాదు మనం పెంచుకున్న కూరలో. ఇదైతే ఆవాలన్నమాట. అవి కూడా పడి మొలుస్తూ ఉంటాయి కదా, అవి ఆవాలు తయారైనట్టు అనిపిస్తే అవి తీసి ఇక్కడ పెడతాను. అవైతే ఎక్కువ రావు, ఒక్కొక్క స్పూన్ వస్తాయి అంతే. పడి మొలిచినాయి కాబట్టి మనం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వస్తాయి అన్నమాట. ఒలిచిన తర్వాత నాకు ఇంత ఆకుకూర వచ్చింది. ఇవి మళ్ళీ గుచ్చేసామనుకోండి ఎక్కువ ఆకుకూర వస్తుంది. ఇది 2 రోజుల తర్వాత అన్నమాట. ఈ కాకరకాయలు కోసింది నేను. ఒక 3 కాకరకాయలు వచ్చాయి. 2 రోజులుగా పైకి రాలేదు. చూస్తే 3 కాకరకాయలు, 2 వంకాయలు ఉన్నాయి. ఈ 3 కాకరకాయలు వేసి ఒక క్యారెట్ వేసి ఫ్రై చేసేసాను. ఒక రెండో కూరగా పనికొస్తుందన్నమాట. ఇది మెయిన్ కూర కాకుండా ఇంకొక కాకరకాయ కూడా వచ్చింది. ఈ వంకాయలు కూడా 2 ఉన్నాయి. ఎంత పెద్దగా అయిపోయాయో కదా. వానలకి బాగా వస్తున్నాయి. ఇవి 2 ఉన్నాయనుకోండి, నల్లేరు, అవి టమోటానో ఏవో ఒకటి కలిపి పచ్చడి చేసేసుకోవడమే. ఎక్కువ వస్తేనేమో కూర చేసుకుంటాము. ఇది కత్తెర తేలేదు నేను. ఇది నాటుదాము, ఏమన్నా బతుకుద్దేమో ట్రై చేస్తా, చూద్దాం వానలకి. తర్వాత ఇది ఇంకొక 2 రోజులకు తీసిన వీడియో అన్నమాట. పైకి వచ్చి చూస్తే ఇంత పెద్ద కాకరకాయ ఉంది. ఆ రోజే కనిపిస్తే ఇది కూడా కలిపి వండేసుకునేదాన్ని, కానీ ఇది నేను గమనించలేదు. ఈ ఒక్క కాకరకాయ వచ్చింది. ఇంకో కాకరకాయ ఈ మొక్క బాగా ఉన్నట్టుంది. మనకు ఇంట్లో తెచ్చిన కాకరకాయల్లో విత్తనాలు ఏమన్నా ముదిరితే వేసానన్నమాట. ఇది బాగా పాకుతుంది. ఈ విత్తనాలు అయితే
దాస్తాను. ఇక్కడి నుంచి పెద్ద కాకరకాయలు వస్తాయి ఈ విత్తనాలు కనుక దాస్తే. మొన్ననే కదా మనము చాలా వంకాయలు కోసాము లాస్ట్ వీకు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇక మిరప మొక్కలు కూడా పూత పెట్టి కాయలు స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడు రెండు వస్తున్నాయి. ఇవి ఎండుమిరపకాయలు తెచ్చిన తర్వాత ఉండే లాస్ట్ విత్తనాలు నాటాను. ఇవి 2 మొక్కలు తీసి ఇంకా వేరే చోట నాటుతాను. దీంట్లోనే తోటకూర కూడా వస్తుంది. ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా చూద్దాం, బతుకుతాయి అనుకుంటున్నా. ఇలా ఈ కాకరకాయ ఆ కాకరకాయ పెద్దదైతే మాత్రం వండుకోవాలి. లేకపోతే ఒక్క కాకరకాయ అయినా సరే నేను అలా వేసేస్తాను, మగ్గిపోతాయి. ఇప్పుడు ఆ లాస్ట్ వీక్ కోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతా కాయ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఒకేసారి వస్తాయన్నమాట. అన్నీ ఇవే సైజులో ఉన్నాయి 5-6 కాయలు. అప్పుడు మనకి కూరకు అవుతాయి. 2 ఉంటే పచ్చళ్ళలోనో పులుసులోనో వేసుకుంటామన్నమాట. టమోటాలతోనో నల్లేరుతోనో అలా కలిపేసి. అందరూ మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ కిచెన్ వేస్ట్ అంతా మనము బయట వేసామనుకోండి, దోమలు, ఈగలు, పురుగులు వచ్చి మనం ఎంతో రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము కదా. అదే కనుక ఇలా కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసామంటే దోమలు రావు, మనకు ఇలా అన్నీ పెంచుకోవచ్చు. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.